ఒక పెద్ద షిప్ నడి సముద్రంలో వెళ్తూ వెళ్తూ సడన్ గా ఆగిపోద్ది. దాంట్లో ఉన్న ప్రయాణికులందరూ చాలా కంగారు పడతారు, స్టార్ట్ అవ్వదు, ఇబ్బంది పడుతుంటారు. దాంట్లో ఉన్న టెక్నీషియన్స్ కూడా దాన్ని స్టార్ట్ చేసి మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టాలని చాలా చాలా ప్రయత్నం చేస్తారు, కానీ అవ్వదు. ఏంటో గాని అది ఆ సమయంలో ఆ యొక్క షిప్ ఓనర్ కూడా ఆ దాంట్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే అందరు ట్రై చేసినాక కూడా అది స్టార్ట్ అవ్వదు, ప్రయాణం చేయలేరు, అందరు గందరగోళంగా ఉంటారు, చాలా భయంగా ఉంటారు. అప్పుడు ఓనర్ గారికి ఒక టెక్నీషియన్, ఒక ఇంజనీర్ తెలిసి ఉంటాడు. ఆయన సుదూర్ఘమైన ప్లేస్ లో ఉంటారు. ఆయనతో మాట్లాడి ఆయన రావడానికి కూడా కనీసం 5 రోజులు పడుతుంది. ఎందుకంటే సముద్రం మధ్యలో ఉంది కాబట్టి షిప్. అలా కబూర్ చేసినప్పుడు 5 రోజుల తర్వాత ఒక పెద్ద ఆయన, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయన వృద్ధుడు వచ్చేసి ఆయన రాగానే కిందికి వెళ్ళి మిషన్ ని చూసి ఒక చిన్న హ్యామర్ తో 2 సార్లు ఇలా కొట్టగానే షిప్ పనిచేయటం మొదలుపెట్టుద్ది. ఆ ప్రయాణికులు, ఆ ఓనరు, ఆ టెక్నీషియన్స్ విచిత్రపోతారు. 5 రోజులు కాదు, 10 రోజుల నుంచి మేము ప్రయత్నం చేసి 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 అలసిపోయాం. ఆయన కేవలం 2 నిమిషాల్లో ఇంత పెద్ద షిప్ ని స్టార్ట్ చేయగలిగాడు. ఆశ్చర్యపోతారు. చివరికి ఆ యజమాని ఆ ఇంజనీర్ని అడుగుతారు, మీ ఫీజు ఎంత అని. అప్పుడు ఆయన ₹1,00,000 అని అంటాడు. అనగానే ఓనర్ కి ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటండి 2 సార్లు ఇట్లా హ్యామర్ కొడితే మీకు ₹1,00,000 అన్నప్పుడు ఆ ఇంజనీరు అనుభవము, ఎక్స్పీరియన్స్, ఎక్కడ కొట్టాలి, ఎంత బలంగా కొట్టాలి తెలుసుకున్నప్పుడే దాని ఫలితం ఉంటుంది. ఈ చిన్న స్టోరీ వల్ల మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా జీవితంలో ఎప్పుడు మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు అని తెలుసుకొని ఒకసారి ఆలోచించి మాట్లాడినప్పుడు మానవ సంబంధాలు ఎప్పుడూ చెడిపోవు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.